హార్మోన్ల ఆటతో మగతనానికి వేటు. సో ఇప్పుడే పుట్టిన ఒక బాబు పాప ఇద్దరిట్లో ఎవరైనా వాళ్ళ పేరెంట్స్కి తెచ్చిచ్చి డాక్టర్ వచ్చి మీకు బాబు పుట్టాడు పాప పుట్టింది అని చెప్తే సంతోషిస్తారు. మా పాప పుడితే అమ్మవారు వచ్చింది ఇంటికి అని, బాబు పుడితే మా ఇంటికి వారసుడు వచ్చాడని. అదే ట్రాన్స్జెండర్ పుడితే అసలు ఆ మాట వింటేనే భయపడిపోతున్నారు కదా. మరి ట్రాన్స్జెండర్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది? డైలీ వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తారు, ఎంతమందితో చీత్కారాలు పొందుతున్నారు, ఎంత జెండర్ ఈక్వాలిటీ అని మనకు ఎన్ని మన ప్రభుత్వం ద్వారా మనకి ఎంత ఫెసిలిటీస్ ఇచ్చినా, ఏం చేసినా, ఎంత మన జెండర్ ఈక్వాలిటీ అని మాట్లాడినా ఇప్పటికీ ఈ రోజుకి మీకు ఈరోజు ట్రాన్స్జెండర్ పుడతారంటే మీరు ఖచ్చితంగా భయపడతారు. సో అసలు ఈ ట్రాన్స్జెండర్గా మారడానికి గల కారణాలేంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఐఎమ్ డాక్టర్ సతీశ్వర. సో ట్రాన్స్జెండర్ పుట్టుకతోటే ట్రాన్స్జెండర్గా మారతారా అంటే ముఖ్యంగా అసలు మన జీన్స్లో XX క్రోమోజోమ్, XY క్రోమోజోమ్స్, ఇప్పుడు XX క్రోమోజోమ్ కలిస్తే మనకప్పుడు ఆడపిల్లలు పుడతారు, XY క్రోమోజోమ్స్ కలిస్తే మనకు మగపిల్లలు పుడతారు. ఇది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. సో 2 నెలల వరకు మనకు XX XY రెండు కూడా ఒకేలాగా పెరుగుతూ ఉంటుంది తల్లి కడుపులో గ్రోత్ 2 నెలల వరకు. సో 2 నెలల తర్వాత అప్పుడు నువ్వు మగ పిల్లాడిగా మారు, ఎందుకంటే నీకు Y క్రోమోజోమ్గా ఉంది, నీకు XX ఉంది కాబట్టి నువ్వు అమ్మాయిగా మారు అని చెప్పేసి మన జీన్స్ మనల్ని మగ ఆడ పిల్లలుగా మారుస్తుంది. సో ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే మీకు తల్లి కడుపులో ఉన్నప్పుడే చాలా రకాల హార్మోనల్ ఇష్యూస్ లైక్ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేవి హెచ్చు తగ్గుల వల్ల, డిస్టర్బెన్స్ వల్ల మనకు ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో జనరల్లీ ట్రాన్స్జెండర్స్కి ప్రాబ్లం ఏంటంటే, ఇలా పుట్టడానికి గల కారణం ఏంటంటే మీ హార్మోనల్ ఇష్యూస్ అన్నమాట. సో మనకు ఆల్రెడీ మన కల్చర్లో చెప్పింది ఏంటంటే పంచకోశాలు ఉంటాయి. ఫస్ట్ అన్నమయ కోశ, సెకండ్ ప్రాణమయ కోశ, థర్డ్ మీకు మనోమయ కోశ, ఫోర్త్ విజ్ఞానమయ కోశ అండ్ ఫిఫ్త్ ఆనందమయ కోశ. సో ఫస్ట్ అన్నమయ కోశ అంటే మీరు ఫుడ్ తినడం ద్వారా, ప్రాణమయ కోశ అంటే మీకు ఎనర్జీ వస్తుంది. తర్వాత మీకు మనోమయ కోశ, ఈ మనోమయ కోశలో మైండ్, థాట్స్, యువర్ ఇమ్యూనిటీ అండ్ ఫైనల్లీ యువర్ హార్మోన్స్, ఇవి 4 లింకప్ అయి ఉంటాయి. సో హార్మోన్స్ గురించి మనకు అప్పుడే చెప్పారు. అండ్ ఫైనల్లీ విజ్ఞానమయ అంటే మనం నేర్చుకునే చదువంతా. అండ్ ఫైనల్లీ ఆనందమయ, ఆనందంగా ఉండాలి అనేది. ఇవి పంచకోశాలు. సో ఇక్కడ కూడా మనకు హార్మోన్ల గురించి, దాని ప్రాముఖ్యత గురించి మనకు ఆల్రెడీ పురాణాల్లో మనకు చెప్పబడింది. అండ్ ఇక్కడ మరి ఈ హార్మోన్స్ ఎందుకు డిస్టర్బెన్స్ అవుతున్నాయి అంటే ముఖ్యంగా మనకు ఇక్కడ బీపీఏ అంటాం. సో ఈ బీపీఏ ప్రొడక్ట్స్ అంటే మనకు ప్లాస్టిక్ బాడీలో, ఇప్పుడు పుట్టిన పిల్లలకు ప్లాస్టిక్ బాడీలో బీపీఏ ఫ్రీ అని చెప్పేసి చాలా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ బీపీఏ ఫ్రీ ఉంటున్నాయా లేదా అనేది సెకండరీ థింగ్. ఎందుకంటే ఈ బీపీఏ అనేది బ్యాన్ చేసేసారు. కానీ ఇప్పటికీ కొన్ని ప్రొడక్ట్స్లో, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్లో మనకు వస్తున్నాయి. సో దీని ద్వారా వచ్చే కెమికల్స్ అండ్ ఈడీసీ అంటాం. అంటే ఏంటంటే ఎండోక్రైన్ డిస్ట్రక్టివ్ మనకు కెమికల్స్ అనేవి జనరల్లీ ఉంటాయి. చాలా రకాల రసాయనాల ద్వారా మనకి ఈ హార్మోన్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ట్రాన్స్జెండర్స్ అనే కాదు, జనరల్లీ కూడా ఇప్పుడు అమ్మాయిల్లో ఈ జనరేషన్లో ఎర్లీగా ప్యూబర్టీస్ రావడము, అంటే 8-9 ఇయర్స్కే మెచ్యూర్డ్ అయిపోవడము, చాలామందిలో పీసీఓఎస్ అనేది చిన్న ఏజ్లోనే రావడము, బికాజ్ ఆఫ్ మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ, ప్రొజెస్ట్రాన్ ఫ్లక్చువేషన్స్ వస్తూ, సో ఆటోమేటికల్లీ సిస్ట్ ఫార్మేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఫిమేల్స్ అంటే చిన్న పిల్లల్లో, ఆడపిల్లల్లో అట్ ద ఏజ్ ఆఫ్ 10 to 11, 12 ఇయర్స్లో కూడా పీసీఓఎస్ స్టార్ట్ అవుతున్నాయి, ఎర్లీ ప్యూబర్టీస్ వచ్చేసి. సో ఇలా చాలా రకాల హార్మోనల్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ ఇదే కాకుండా మగవారు, అబ్బాయిలు, వీళ్ళు చూడ్డానికి అబ్బాయిలాగా ఉంటారు కానీ అమ్మాయిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం కరెక్ట్ చేయాలి. అప్ టు మీకు
6-7 ఇయర్స్ వరకు చాలా మనకు అంటే అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా అదే గొంతు అవన్నీ ఉంటాయి. కానీ సెకండరీ సెక్షువల్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు మనకు గొంతులో చేంజ్ వస్తుంది, మన మాట విధానంలో చేంజ్ వస్తుంది, మన నడవడికలో చేంజ్ వస్తుంది. మీరు ఇలా మా అబ్బాయి కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తున్నాడు, ఎక్కువగా అమ్మాయిలతోటే ఉంటున్నాడు, అబ్బాయిలతో కలవట్లేదు, ఆడుకోవట్లేదు, ఫిజికల్గా ఎట్లాంటి ఎక్సర్సైజ్ ఉండట్లేదు, బాడీ పెరిగిపోతుంది, చెస్ట్ రీజియన్ మగవాళ్ళలో కన్వర్ట్ అయిపోతుంది. బికాజ్ ఆఫ్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయింది అనుకోండి, మీకు చెస్ట్ బ్రెస్ట్ లాగా మారిపోతుంది. సో ఇదంతా మనకు బాడీలో జరిగే హార్మోన్లతో ఒక ఆట, హార్మోన్ గేమ్స్ ఆడుతున్నాయి. ఎందుకు హార్మోన్స్ మరి డిస్టర్బ్ అవుతున్నాయి? సరే, ఇదంతా హార్మోన్ల వల్ల అవుతుంది, ఓకే. మరి దీనికి మనం ఏం చేయాలి? అని అంటే, ఎప్పుడైతే ఇది ఒక్క రోజుతో డెవలప్ అయ్యేది కాదండి. ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్గా మారడం కూడా ఒక్క రోజుతో డెవలప్ అయ్యేది కాదు. మీరు పుట్టినప్పటి నుంచి మీరు పెరుగుతున్నప్పుడు మీ మానసిక సంఘర్షణలు అనేవి చాలా మీ హార్మోన్ల విడుదలలో అసమతుల్యతను ప్రేరేపిస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఉందండి, హైపోప్లాస్టిక్ యూట్రస్ అని అంటాం. ఫిమేల్స్లో హైపోప్లాస్టిక్ యూట్రస్, అమ్మాయే, ఓకే, లేడీసే ఉంటారు, వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కూడా ఫిమేల్స్ ఉంటారు. కానీ వీళ్ళకు కూడా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు. ఎందుకు రావు అని అంటే, వాళ్ళ యూట్రస్ అనేది మీకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 11-12 ఇయర్స్కి ఉన్న ఎంతైతే యూట్రస్ సైజ్ ఉంటుందో అంతే యూట్రస్ సైజ్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళకు 30 ఇయర్స్ వచ్చినా 35 ఇయర్స్ వచ్చినా వాళ్ళకు పీరియడ్స్ రెగ్యులర్గా రావు. అంటే ఇక్కడ ఫిమేల్కి ఉండవలసిన ఈ పీరియడ్స్ అనేవి ఉండవు, నెలసరి అనేది ఉండవు. ఎందుకు అని అంటే, వాళ్లకు యూట్రస్ సైజ్ అనేది పెరగలేదు. ఎందుకు పెరగలేదు? సరే, ఇక్కడ కంప్లీట్గా ట్రాన్స్జెండర్గా మారకపోయినా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మీ మానసిక సంఘర్షణ, మీరు చిన్నప్పటి నుంచి మీరు ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, కొంతమంది వాళ్ళ లైఫ్లో చాలా రకాల ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. పేరెంట్స్ మధ్యలో ఇష్యూస్ ఉంటాయి చాలా ఫ్యామిలీస్లో. సో ఏదైతే స్ట్రిక్ట్ పేరెంటింగ్ ఉంటుందో, చాలామందిలో స్ట్రిక్ట్ పేరెంటింగ్ ఉన్న వాళ్ళలో ఇలా హార్మోన్ల అసమతుల్యత అనేది జనరల్గా చూస్తూ ఉంటాం. నేను చూసిన కేసెస్లో, చాలా కేసెస్లో నేను అనలైజ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిలాగా ప్రవర్తిస్తున్నారు, ఒక అమ్మాయి అబ్బాయిలాగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఏమంటామంటే, ఒక అబ్బాయి అమ్మాయిలాగా ప్రవర్తిస్తున్నాడు అంటే దాని అర్థం ఎఫిమినేట్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాం. అదే ఒక అమ్మాయి అబ్బాయిలాగా ప్రవర్తిస్తున్నాడు అంటే దాన్ని మనము జనరల్లీ ఏం చేస్తాము, మగవాళ్ళ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ కూడా కారణం ఏంటంటే, ఆడవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ చేస్తూ, మగవారిలో ఆడవాళ్ళలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళకు ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హైపోప్లాస్టిక్ యూట్రస్ అన్నాం కదా, నేను చూసిన కొన్ని కేసెస్లో అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో అనలైజ్ చేస్తుంది ఏంటంటే, మేము హోమియోపతిలో మీ కేస్ అనాలిసిస్ చేస్తాం యాజ్ పర్ యువర్స్, అంటే మీరు పెరిగిన విధానం ఏంటి, ఇలాంటి రేర్ కేసెస్ కొన్ని ఉంటాయి. హైపోప్లాస్టిక్ యూట్రస్ ఈజ్ ఏ రేర్ కేస్. ట్రాన్స్జెండర్స్ అనేవి కూడా రేర్ కేసెస్, రెగ్యులర్ కేసెస్ అయితే కావు కదా. సో ఎందుకు ఇట్లా అవుతున్నాయని చెప్పి చూస్తే, అంటే గర్భాశయం చిన్నగా ఉంది ఆ అమ్మాయికి, ఈవెన్ 30 ఇయర్స్ వచ్చినా. ఎందుకు అని అంటే, నేను అడుగుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఈవెన్ తాగి వచ్చి రోజు కొట్టేవాళ్ళు, లేకపోతే తిట్టేవాళ్ళు, లేకపోతే వాళ్ళ డాడీని చూడగానే ఈ పిల్లలు, ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, 4 పిల్లలు కూడా ఎవరో బయట నుంచి ఎవరో పోలీసు వచ్చి దొంగలను చూస్తున్నట్టు అంత స్ట్రిక్ట్గా ఉండడం వల్ల, ఎవరైనా ఎదురు మాట్లాడకముందే ఎదురు పడితేనే కొట్టడం తాగొచ్చి. సో ఇంత స్ట్రిక్ట్గా పెరగడం వల్ల వాళ్ళు అసలు మాట్లాడడమే మానేశారు. ప్యూర్లీ హైలీ ఇంట్రోవర్టెడ్స్గా మారిపోయారు. వాళ్ళ ఎమోషన్స్ను, వాళ్ళ బాధని, వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆప్యాయతని చూపించడానికి ఎదుటి మనిషి లేరు. సో అంత స్ట్రిక్ట్గా పెరగడం వల్ల వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ అనేవి జరిగిపోతున్నాయి. సో అండ్ ఇంకొక కారణం ఏంటంటే, ఇప్పుడు
ఆడవాళ్ళు మగవాళ్ళలాగా మారడానికి గల కారణం ఏంటంటే ఆడవాళ్ళకి తన జెండర్ ఇష్టం లేకుండా పోయింది. అంటే నేనే ఎందుకు ఆడదానిగా పుట్టాలి, నాకే ఎందుకు ఇన్ని రెస్ట్రిక్షన్స్, నాకే ఇన్ని బాధలు ఎందుకు, ప్రతి నెల నాకు ఈ ఇబ్బందులు ఎందుకు అని వాళ్ళు వాళ్ళ యొక్క స్త్రీతత్వాన్ని కంప్లీట్గా అగెయినెస్ట్గా వాళ్ళకి ఇష్టం లేకపోవడం వల్ల వాళ్ళు బలవంతంగా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఇక్కడ మీకు హెయిర్ రావడం, లేకపోతే ఇదంతా హెయిర్ రావడం చిన్ పైన. సో ఇదే కాకుండా మగవాడిలాగా గొంతు కొంచెం గట్టిగా రావడం, అంటే ఫిమేల్స్లో ఉండే క్వాలిటీస్ తగ్గిపోయి మేల్లో ఉండే క్వాలిటీస్ వస్తాయి. అదే కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలాగా మారుతుంటారు. ఇక్కడ కూడా స్ట్రిక్ట్ పేరెంటింగే మేజర్ రీజన్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు బాగా భయపడుతూ పేరెంట్స్ని చూడగానే అమ్మో కొడతారు, అమ్మో తిడతారు, ఇట్లా భయానికి లోనవుతూ వాళ్ళకు కొంచెం ప్రేమ ఆప్యాయత దొరకడానికి ఎక్కువగా అమ్మాయిలతో ఉంటూ 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 తర్వాత ఫైనల్లీ దే ఆల్సో కన్వర్టెడ్ యాజ్ ఫీమేల్స్ బికాజ్ ఆఫ్ యువర్ హార్మోనల్ చేంజెస్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే యువర్ జీన్స్ కెన్ డిసైడ్ యు ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, అంటే యువర్ జీన్స్ కెన్ డిసైడ్ యువర్ సెక్స్ ఓన్లీ, అంటే మీరు మేలా ఫీమేలా అని. బట్ యువర్ జెండర్ ఈజ్ డిసైడెడ్ బై యువర్ హార్మోన్స్, అంటే మీరు మగ ఆడ లేకపోతే నపుంసకుల, మీరు ఏది అనేది డిసైడ్ చేసేది మీ హార్మోన్స్ మాత్రమే. సో మీరు హ్యాపీగా ఉంటూ మీరు ఆడవాళ్ళైతే మీ స్త్రీతత్వాన్ని అర్థం చేసుకొని భయపడకుండా బాధపడకుండా మీరు యాక్సెప్ట్ చేస్తే మీకు ఆ ఫెమినైన్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. లేదు అబ్బాయిలు చూడడానికి అబ్బాయిలాగా ఉంటారు, అమ్మాయిలాగా మారితే ఎలా ఉంటుంది, బాధగా ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 to 13 years ఏజ్లో మీకు అసలు ఎట్లా ఉంది, హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని తెలుసుకుంటూ కొంచెం డాక్టర్స్ని కలిస్తే మీరు ఆ బాధలోంచి బయటపడవచ్చు. అండ్ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్గా మారితే ట్రాన్స్జెండర్స్ని కూడా ఇక్కడ తప్పు పట్టేది ఏం లేదండి. నా వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు, అందుకోసమే క్లారిటీగా ఇస్తున్నాను. అండ్ దీని గురించి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అనే రైటర్ గారు ఆమె అతడు అని ఒక నవల రిలీజ్ చేశారండి. దాంట్లో వాళ్ళు రోజు పడే బాధలు, రోజు పడే అవమానాలు అండ్ వాళ్ళలో జరిగే మానసిక సంఘర్షణలు కళ్ళకు కట్టినట్టుగా రాశారు. సో అది ఈ మధ్యలో మనకు పేపర్లో కూడా నాకు తెలిసి నిన్న 50th ఎపిసోడ్ కూడా వచ్చింది వాళ్ళ గురించి. అంటే రైటర్ కత్తిమండ ప్రతాప్ గారు రోజు జరిగే ఏవైతే మన సమాజంలో జరిగే కొన్ని వాటిని ప్రశ్నిస్తూ ఉంటారు. సో అలా తన కలం నుంచి జాలువారిందే అతడు ఆమె. సో దాంట్లో చాలా రకాల వాళ్ళ సంఘర్షణల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. అండ్ ఈ ట్రాన్స్జెండర్స్ ఈక్వాలిటీ అనేది మనకు ప్రభుత్వాలు ఇప్పటికీ కొన్ని ఇస్తున్నాయి, కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. సో వాళ్ళకు కొన్ని రైట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎంత రైట్స్ ఇచ్చినా ఏం చేసినా మానవ సహజం ఏంటంటే మనం మేలా ఫీమేలా అని అడుగుతాం, కానీ ట్రాన్స్జెండరా అని చెప్పేసి యాక్సెప్ట్ చెయ్యం. కాబట్టి మనం స్టార్టింగ్లో దీని గురించి మనం కొంచెం అవగాహన పెంచుకుంటే దానిలోంచి మనం బయటపడవచ్చు. సో దాని గురించి ఇది ఓన్లీ మనకు పరిజ్ఞానం, అంటే వైద్య పరిజ్ఞానం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను, తప్పుగా భావించకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్. అండ్ ఫైనల్లీ చెప్పదలుచుకుంది ఏంటంటే మీ స్ట్రెస్, అంటే మీరు పడే మానసిక సంఘర్షణలు, మీ పిల్లల్లో మీరు పెడుతున్న భయాలు, మీరు పెడుతున్న అవమానాలు, మీరు పెడుతున్న అంటే ఏమంటారు చాలా రకాల టెన్షన్స్ వాళ్ళకు చిన్నప్పుడే, అంటే పేరెంట్స్ మధ్యలో జరిగే కొన్ని సంఘర్షణలు రోజు చూసి వాళ్ళు చాలా రకాల హార్మోన్ల ఇష్యూస్కి, అంటే హార్మోన్ల అసమతుల్యతకి లోనవుతున్నారు. కాబట్టి పేరెంట్స్ బీ అలర్ట్. మీరు మీ గొడవల్ని మీ బెడ్రూమ్ వరకే పెట్టుకోండి, పిల్లల ముందు చూపించకండి. ఎందుకంటే పసి మనసులు చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతాయి, మంచికైనా చెడుకైనా.
సో వాళ్ళలో ఎక్కువగా భయాన్ని నూరి పూస్తే వాళ్ళు ఇలా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.